హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఉసిరికాయతోటి పచ్చడిని అయితే చేయబోతున్నాం. ఈ ఉసిరి పచ్చడిని ఇన్స్టెంట్ గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. అలాగే ఈ పచ్చడిని 4-5 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చండి. ఆలస్యం చేయకుండా కొంచెం పుల్లగా కారంగా ఉండే ఈ పచ్చడిని 15 నిమిషాల్లోనే ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ పచ్చడి కోసమని ఇక్కడ నేను 10 నుండి 11 ఉసిరికాయలను అయితే తీసుకున్నాను. కరెక్ట్ కొలతల్లో చెప్పాలంటే 250 నుంచి 300 గ్రాముల వరకు అయితే ఉంటుంది. ఇలా తీసుకున్న ఈ ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఉసిరి ముక్కల్ని మరీ పెద్ద సైజులో కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ఉసిరి ముక్కల్ని కాసేపు పక్కనైతే పెట్టేసుకుందామండి. తర్వాత కడాయిలోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ మినపప్పు, సేమ్ క్వాంటిటీలో శనగపప్పు, కొద్దిగా ధనియాలు అండ్ 1 టీ స్పూన్ జీలకర్రను వేసి వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలండి. చూడండి, ఇవి లైట్ గా ఫ్రై అయ్యాక ఇందులోకి 4-5 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఈ పచ్చడిలోకి సగం ఎండుమిర్చి సగం పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను. ఎండుమిర్చిని చక్కగా వేపుకున్నాక ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. మీరిచ్చే ఈ హైప్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. కరివేపాకు క్రిస్పీగా వేగాక ఇందులోకి పొట్టు తీసిన 8 నుండి 10 వెల్లుల్లి రెమ్మల్ని వేసి వీటిని కూడా లైట్ గా వేయించుకోవాలండి. చూడండి, ఇవి ఇలా చక్కగా వేగాక వీటిని తీసి వేరొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. తర్వాత అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని వేశాక 7 నుండి 8 వరకు పచ్చిమిర్చిని వేసి చక్కగా వేయించుకోవాలండి. ఈ పచ్చడిలోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చి ఇలా వేగాక తీసి పక్కనైతే పెట్టేసుకుందాం. మళ్ళీ అదే కడాయిలోకి ముందుగా కట్ చేసుకున్న ఉసిరి ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ అండ్ 1/2 టీ స్పూన్ పసుపు వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలండి. ఈ ఉసిరి ముక్కల్ని మీడియం టు హై ఫ్లేమ్ లోనే 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒకసారి స్పూన్ తో ఇలా కట్ చేసి చూస్తే ఈజీగా కట్ అయినట్టయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా అన్నిటిని వేయించుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న పప్పుల్ని వేసుకోండి. అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ను వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక వేయించుకున్న పచ్చిమిర్చి అలాగే ఉసిరి ముక్కల్ని కూడా వేసి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ పచ్చడిలోకి పోపునైతే రెడీ చేసుకుందాం. అదే కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు అలాగే 3-4 వెల్లుల్ని వేసి వీటిని చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. పోపు దినుసులు ఇలా వేగాక ఇందులోకి 2 ఎండుమిర్చి అండ్ ఒక రెమ్మ కరివేపాకుని వేసి చక్కగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న ఉసిరి పచ్చడిని వేసి అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే ఉసిరి పచ్చడి అయితే రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.